హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో గుమగుమలాడే రవ్వ లడ్డుని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా? వీటిని చూస్తుంటే మీకైతే నోరూరిపోతుందని నాకైతే తెలుసండి. అందుకని సింపుల్ రెసిపీ అండి ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, ఎక్కువ పని కూడా ఉండదు. చాలా త్వరగా అయిపోతుంది. అప్పటికప్పుడు జస్ట్ ఒక 7-8 మినిట్స్లో రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ రెసిపీ. అలాగని టేస్ట్లో మాత్రం రాజీ పడేదే లేదండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలకైతే వెళ్ళిపోదామా? ఇందుకోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలండి. నెయ్యిని వేసుకొని ఇలా కరిగించుకున్న తర్వాత జీడిపప్పు పలుకుల్ని తీసుకొని జీడిపప్పు పలుకుల్ని కూడా బాగా వేయించుకోవాలి. బాగా అంటే మరి మాడబెట్టొద్దండి, దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఈ కడాయిలో ఇంకా నెయ్యి అయితే ఉండిపోయింది కదా, అదే నెయ్యిలో నేను 3 కప్పుల వరకు బొంబాయి రవ్వ అండి, ఇది గోధుమ రవ్వ కాదు, బొంబాయి రవ్వనైతే 3 కప్పుల వరకు తీసుకున్నాను. ఒక్కొక్క కప్పు వచ్చేసి 1/2 కేజీ వరకు ఉంటుందండి. నేను 1/4 కప్పు వరకు రవ్వనైతే తీసుకున్నాను. 3 కప్పుల వరకు రవ్వను వేసుకొని ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు, లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. రవ్వ అనేది క్రిస్పీగా రావాలి. మన పంటి కింద మనం లడ్డు తినేటప్పుడు ఆ రవ్వ అనేది పంటి కింద నలిగినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకోసం హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఇది ఇలా వేయించుకునేటప్పుడే కొంచెం ఎండు కొబ్బరి తురుమండి, ఇది షాపుల్లో దొరుకుతుంది. కావాలంటే మీరు ఇంట్లోదైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లోది ఏంటి అంటే తేమగా ఉంటుంది కాబట్టి త్వరగా డ్రై అవ్వదు. ఇది బయట మనకి షాపుల్లో దొరుకుతుంది కాబట్టి నేను ఇదైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసి రవ్వలో కలిపి వేయించుకున్నాను. రవ్వ లడ్డులో కొబ్బరి తురుము అనేది అక్కడక్కడ తినేటప్పుడు తగిలితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకోవాలండి. రవ్వ కలర్ కూడా చాలా మారిపోయింది కదా, కొబ్బరి కూడా వేగిపోయింది. తర్వాత అదే కడాయిలో నేను 3 కప్పుల వరకు రవ్వను తీసుకున్నాను కాబట్టి నేను 2 కప్పుల వరకు షుగర్ని అయితే తీసుకుంటున్నాను. 2 కప్పులు షుగర్కి 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకొని చక్కెరని బాగా కరిగించుకోవాలండి. బాగా లో ఫ్లేమ్లోనే పెట్టి కరిగించండి. హై ఫ్లేమ్ అయితే వద్దు, అడుగంటిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి కరిగించుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కరిగించుకున్న చక్కెరలో మనం ముందుగా దంచిపెట్టుకున్న 2-3 యాలక్కాయ పలుకులను అయితే వేసుకోవాలి. వేసుకొని యాలక్కాయలను కూడా చక్కెర పాకంతో బాగా కలుపుకుంటూ వేయించాలి. పాకం అనేది మనకి లేత పాకం వస్తే సరిపోతుందండి. నేను ముదురు పాకం అయితే పట్టట్లేదు. ఇలా వచ్చిన పాకంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా, ఆ రవ్వనైతే మొత్తాన్ని ఇలా వేసి మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకోవాలి. ఎమ్మటే కలపాలండి, లేట్ అయితే చేయొద్దు. లేట్ చేస్తే గడ్డలు గట్టిపోతుంది. అప్పుడు ఆ గడ్డకు అనేది పాకం లోపలి వరకు వెళ్ళదు. లో ఫ్లేమ్లోనే పెట్టండి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి. హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టొద్దు, అడుగంటుతుంది. ప్లస్ మళ్ళీ రవ్వ అనేది మనకి గడ్డ కూడా కడుతుంది. అందుకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. రౌండ్ మెదడులోనే తిప్పుకోవాలండి. అటు ఇటు ఈ విధంగా తిప్పుకోవాలి. రౌండ్ మెదడులో ఎక్కువ తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే గడ్డ కట్టకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి రవ్వ పాకం అనేది రెడీ అయిపోయింది. నేను తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇది ఎందుకు యాడ్ చేస్తానంటే మనం తినేటప్పుడు చక్కెర పలుకులు అనేవి అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయి కదా, అందుకోసం నేను ఈ చక్కెర అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేశాను. ఇలా చేసి పెట్టుకున్న రవ్వ పాకాన్ని బాగా చల్లారనివ్వాలండి. చూసారు కదా ఎలా వచ్చిందో, కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా అంతకంటే బాగా వచ్చింది. దీన్ని బాగా చల్లారిపోయిన తర్వాత ఉండలైతే కట్టుకోవాలి. చూసారు కదా,
అలా అని బాగా చల్లారకూడదండి, గోరువెచ్చగా వేడి మీదే మనం ఉంట కట్టుకుంటే బాగా మనకి ఉంటలు అనేవి వస్తాయి. చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం రవ్వను తీసుకొని ఉంటలు అయితే కట్టుకోవాలి. అన్నట్టు మర్చిపోయానండి, ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ బటన్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నా వీడియో మీ వరకు అయితే చేరుతుంది గైస్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో ముఖ్యము. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా అన్నీ కూడా ఉంటలు కట్టి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎలా వచ్చాయి ఉంటలు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఇంత ఈజీ ప్రాసెస్ని ఎవరైనా వదులుకుంటారా? తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు రవ్వ లడ్డు అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ప్లీజ్ గైస్ వీడియోస్ చూస్తున్న వాళ్ళు వీడియోస్ నచ్చితే గిన ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయడానికి నాకు బాగా ఎంకరేజ్మెంట్ అయితే అవుతుంది. ఇంతకుముందు చూపించింది రెడీ అయినమాట. ఇవి కొంచెం ఆరిన తర్వాత లడ్డు చూడండి ఎలా వచ్చిందో. లడ్డు కన్సిస్టెన్సీ అనేది లోపల జ్యూసీగా పైన కొంచెం క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, లోపల జ్యూసీగా ఉంది లడ్డు, పైన మాత్రం కొంచెం క్రిస్పీగా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎవరికైనా తెలియకపోతే నా వీడియో కింద ఇలా సబ్స్క్రైబ్ బటన్ అనేది వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నా వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇలా సబ్స్క్రైబ్డ్ అని పడుతుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.